హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేది ప్రతిరోజు మనం డైలీ ఒక 10 నిమిషాలు చేయడం వల్ల మనకి రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మార్నింగ్ టైం ఒక 5 మినిట్స్, ఈవినింగ్ టైం ఒక 5 మినిట్స్ చేయండి. ఇక మీకు టైం ఉంది, మేము చేసుకోగలము అని అనుకుంటే మార్నింగ్ ఒక 10 మినిట్స్ ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేది ఖచ్చితంగా చేసి చూడండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటారు రోజంతా కూడా. నేను మీకు గ్యారంటీగా చెప్పగలను. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సూక్ష్మ వ్యాయామాలు అనేది ఇంట్లో ఉన్న ఉమెన్స్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు రిజల్ట్ అయితే కనపడుతుంది. అవునక్క, మీరు చెప్పింది నిజమే, ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేది చేయడం వల్ల మాకు రోజంతా యాక్టివ్గా ఉంది అని మీరే నాకు కామెంట్ చేస్తారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను స్టార్టింగ్లో కొన్ని సూక్ష్మ వ్యాయామాలు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి భుజవల్లి శక్తి వికాసక సూక్ష్మ వ్యాయామాలు అనమాట. ఇది భుజాలతో మనం చేస్తాము. ఇంకా ఫస్ట్ చూపించాను కదా, హ్యాండ్స్ రొటేషన్, ఇంకా బోత్ హ్యాండ్స్ రొటేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయాలి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయాలి. ఇది వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి కటి శక్తి వికాసక సూక్ష్మ వ్యాయామాలు. అంటే నడుము, అంటే ఇక్కడ స్టొమక్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ మీకు ప్రెషర్ అనేది పడి అక్కడ మీకు ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుందన్నమాట. ఈ విధంగా అంటే ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 అలా మీరు 10 టైమ్స్ చేయండి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ రెండు సైడ్ని పెట్టుకొని హిప్స్ మీద అలా 1 2 అంటే ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్. 1 అంటే మీరు కౌంట్ చేసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9. ఇంకా రెండు చేతులు ఇలా సైడ్కి పెట్టి హెడ్ని సైడ్కి అంటే పైకి చూస్తూ మీరు ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేయండి. ప్రతి ఎక్సర్సైజ్ కూడా అంటే ప్రతి సూక్ష్మ వ్యాయామం కూడా ఒక 10 సార్లు చేయాలి ఖచ్చితంగా. అలా చేయడం వల్ల మనం రిజల్ట్ అనేది మనకి ఈజీగా కనపడుతుంది. ఇప్పుడు వచ్చేసరికి హిప్ రొటేషన్. ఇది వచ్చి ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 10 టైమ్స్ చేయండి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 10 టైమ్స్ చేయండి. మాకు టైం ఉంది, మేము చేయగలం అనుకుంటే 10 టైమ్స్ చేయండి. టైం లేదండి, మేము మార్నింగ్ ఒక 5 మినిట్స్ కేటాయిస్తాం, ఈవినింగ్ ఒక 5 మినిట్స్ కేటాయిస్తాం అనుకుంటే మీరు ఒక 5 టైమ్స్ చేయండి చాలు. అంటే ఇప్పుడు హిప్ రొటేషన్ అనేది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 టైమ్స్, అలా 10 టైమ్స్ మాత్రమే సరిపోతుంది. లేకపోతే 20 టైమ్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు జంఘా శక్తి వికాసక సూక్ష్మ వ్యాయామాలు. అంటే నీ జాయింట్ అనమాట. మీరు ఇన్కి రావాలి బాగా, 2 లెగ్స్ తోటి నీతోటి కిందకి డౌన్కి కూర్చునే విధంగా వచ్చి ఇన్ అప్, పైకి లెగవడం, మళ్ళీ డౌన్ అప్, అలా ఒక 10 టైమ్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి జాను శక్తి వికాసక సూక్ష్మ వ్యాయామం. అంటే నీ రొటేషన్ అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి అంటే ఇన్సైడ్, ఇప్పుడు ఇన్సైడ్కి ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఒక 10 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ సైడ్కి ఒక 10 టైమ్స్ నీ రొటేషన్ అనమాట అవుట్ సైడ్కి. నెక్స్ట్ వచ్చేసరికి పాదమూల పాదహస్త సూక్ష్మ వ్యాయామం అనమాట. ఇలా అంటే యాంకిల్ మూమెంట్స్ అనమాట, యాంకిల్ రొటేషన్. ఇలా మీరు యాంకిల్ని, పాదాన్ని ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ మళ్ళీ రొటేషన్ చేస్తూ అలా ఒక 5 టైమ్స్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 5 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ లెగ్, అనదర్ యాంకిల్ రొటేషన్ ఒక 5 టైమ్స్, ఇటు ఒక 5 టైమ్స్, అటు ఒక 5 టైమ్స్. ఇలా చేయడం వల్ల ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేది మనం ప్రతిరోజు చేయడం వల్ల మనకి రోజంతా యాక్టివ్గా ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజెస్ అనేది ట్రై చేయండి. యోగాలో మనకి ఇవి కంపల్సరీగా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయిస్తారు. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అంటే జంప్, పైన ఏదైనా సరే మనం ఒక మ్యాంగోని
పట్టుకుంటున్నట్టు, లేకపోతే ఒక యాపిల్ని పట్టుకుంటున్నట్టు, ఒక ట్రీ దగ్గర నుంచి ఏదైనా పట్టుకుంటున్నట్టు జంప్ చేయాలి. జంప్ చేస్తూ ఎగురుతూ అదొక ఎక్సర్సైజ్ లాగా అనమాట. ఇది చేయడం వల్ల ఫుల్ మన బాడీ అంతా కూడా రీఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అంటే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. మన హెడ్ నుంచి టో వరకు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు హెడ్కి సంబంధించి చూపిస్తున్నాను కదా, హెడ్ అప్ డౌన్. ఇది మీరు స్టార్టింగ్లో అయినా చేయొచ్చు. ఇది గ్రీవశక్తి వికాసక సూక్ష్మ వ్యాయామం అని అంటామన్నమాట. మీరు అది స్టార్టింగ్ అయినా చేయండి, లేకపోతే లాస్ట్లో అయినా చేయండి, ఎట్లా చేసినా ఏం పర్వాలేదండి. ఇలా సూక్ష్మ వ్యాయామాలన్నీ చేసిన తర్వాత మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రిలాక్సింగ్ స్టేజ్ అనమాట. ఇలా ప్రశాంతంగా కూర్చొని రిలాక్సింగ్గా మన శ్వాసని గమనిస్తూ ఉండడం వల్ల మనకి ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది మన బాడీలో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి మనకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిలాక్స్ అనేది చాలా అవసరం. ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత ఒక 2 సెకండ్స్ రెస్ట్ అనేది అవసరం అనమాట. మీరు ఒక 5 మినిట్స్ తీసుకున్నా పర్వాలేదు, మీకు టైం ఉంటే. టైం లేకపోతే 1 మినిట్ చాలు. మీరు అలా కాసేపు ప్రశాంతంగా కూర్చొని శ్వాసని గమనిస్తూ మెడిటేషన్ చేసుకోండి. అయిపోయిన తర్వాత 2 చేతులు బాగా రబ్ చేసుకొని ఆ హీట్ని ఐస్ మీద పెట్టుకొని స్లోగా ఓపెన్ యువర్ ఐస్. మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.